కేంద్ర ప్రభుత్వం గూగుల్ క్రోమ్ వినియోగదారులకు హై రిస్క్ అలర్ట్ ఒకటి జారీ చేసింది గత వారం. నేటి రోజుల్లో బ్రౌజింగ్ కోసం ఎక్కువ మంది గూగుల్ క్రోమ్నే ఉపయోగిస్తున్నారు. మొబైల్లో కానివ్వండి, ల్యాప్టాప్లో కానివ్వండి, డెస్క్టాప్లో కానివ్వండి, ప్రతి ఇంటర్నెట్ యూజర్కి కూడా ఇది ఒక నిత్యావసరమైనటువంటి సాధనం అయిపోయింది. అంటే నిజంగా ఇది గూగుల్ క్రోమ్ లేని రోజు మనం ఊహించుకోగలం అంటే డెఫినెట్గా ఇప్పుడు లేదు. కానీ ఇప్పుడు ఈ సౌకర్యం వెనుక చాలా పెద్ద ప్రమాదం దాగి ఉందని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ అంటే సర్టిన్ హెచ్చరించింది. క్రోమ్ పాత వర్జన్స్లో తీవ్రమైనటువంటి సెక్యూరిటీ ఫ్లాస్ అంటే ఫాల్ట్స్ ఉన్నట్లుగా గుర్తించినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ వీటి వల్ల యూజర్ల యొక్క ఇండివిజువల్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, బ్యాంక్ డీటెయిల్స్ కానివ్వండి, పాస్వర్డ్స్ ఇవన్నీ కూడా లీక్ అయ్యే ప్రమాదం ఉందని తెలిపింది. ముఖ్యంగా 130.0.6723.58 కంటే కూడా పాత వర్జన్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఈ లోపాలు మరింత స్పష్టంగా ఉన్నాయని పేర్కొంది. ఇది ఒక నార్మల్ అలర్ట్గా మనం భావించకూడదు. చాలా హై రిస్క్ వార్నింగ్గా ప్రకటించడం మాత్రం ప్రజల్లో ఇప్పుడు మరింత ఆందోళన కలిగిస్తుంది. మనం కూడా ఆలోచించాలి. గతంలో కూడా ఇలాంటి లోపాల కారణంగా అనేక రకమైనటువంటి సైబర్ దాడులు చోటు చేసుకున్నాయి, హ్యాకింగ్లు జరిగాయి. 2023లో గూగుల్ స్వయంగా జీరో డే అనే ప్రమాదకరమైన బగ్ను కూడా గుర్తించింది. ఆ బగ్ ద్వారా హ్యాకర్లు యూజర్ సిస్టమ్ను రిమోట్గా కంట్రోల్ చేసుకునే స్థితికి వచ్చేశారు. వెంటనే కంపెనీ ప్యాచ్ విడుదల చేసినా సరే అప్పటికే కొన్ని దేశాల్లో యూజర్ల డేటా లీక్ అయిపోయింది, పరిస్థితి చేయి దాటిపోయింది అన్నట్టుగా రిపోర్ట్స్ వచ్చాయి. అలాగే 2022లో అప్డేట్ క్రోమ్ అనే నకిలీ పాపప్ ద్వారా మాల్వేర్ పంపించి వేలాది మంది బ్యాంకు వివరాలు కూడా దొంగిలించబడినటువంటి సంఘటన కూడా చోటు చేసుకుంది. 2024లో మనకు గుర్తుండే ఉంటుంది. ఏప్రిల్లో కూడా ఆ ఇయర్ సర్టిన్ క్రోమ్, ఎడ్జ్, ఫైర్ ఫాక్స్ యూజర్లందరికీ మరోసారి ఒక అలర్ట్ జారీ చేసింది. అప్పట్లో యూజ్ ఆఫ్టర్ ఫ్రీ అనే లోపం కారణంగా హ్యాకర్లు సిస్టమ్కి యాక్సెస్ సాధించే అవకాశం ఉందని అప్పట్లో వెల్లడించింది. కార్పొరేట్ సంస్థల్లో కూడా పాత వర్జన్ క్రోమ్ వాడటం వల్ల మాల్వేర్ నెట్వర్క్లోకి దూరి ప్రైవేట్ డేటా అంతా లీక్ అయిన ఉదంతాలు ఎన్నో అప్పుడు జరిగాయి. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో కేంద్రం సూచనల ప్రకారం ప్రతి యూజర్ కూడా వెంటనే క్రోమ్ బ్రౌజర్ను లేటెస్ట్ వర్జన్కి అప్డేట్ చేసుకోవాలి. దానికోసం బ్రౌజర్లో రైట్ కార్నర్లో 3 డాట్స్ ఉంటాయి కదా, ఆ ఐకాన్పై క్లిక్ చేసి హెల్ప్ అబౌట్ గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి అప్డేట్ క్రోమ్ అని సెలక్షన్ ఉంటుంది. అది కనిపిస్తే వెంటనే మనం అప్డేట్ చేసుకుని సిస్టమ్ రీస్టార్ట్ చేసుకోవాలి. అలాగే అనుమానాస్పద వెబ్సైట్లు, తెలియని లింకులు ఓపెన్ చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పాస్వర్డ్లను తరచుగా మార్చుకోవడము, మాల్వేర్ ప్రొటెక్షన్ ఉన్న యాంటీవైరస్ వాడటం అనేది చాలా మంచి పద్ధతి అని మనకి గవర్నమెంట్ చెప్తోంది. చిన్న అప్డేట్ను నిర్లక్ష్యం చేయడం వల్ల చాలా పెద్ద నష్టమే జరిగే అవకాశం ఉంది. ఒక్క క్షణం మనం సమయం తీసుకుని అప్డేట్ క్రోమ్ క్లిక్ చేయడం ద్వారా మన డేటా, మన ప్రైవసీ, మన సిస్టమ్ అంతా కూడా సెక్యూర్డ్గా ఉంటుంది. సైబర్ సెక్యూరిటీ అనేది ఇప్పుడు కేవలం ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ మాత్రమే కాదు, మన సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా సంబంధించిన విషయం అని మనం గుర్తుంచుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండి చాలా సేఫ్గా బ్రౌజ్ చేసుకుంటూ ఉండడం మాత్రం చాలా చాలా అవసరం.